భగవంతుడి యొక్క కారుణ్యానికి, వాత్సల్యానికి. భగవంతుని పూజ చేసేటప్పుడు ఎందుకు పూజ చేస్తున్నావు నువ్వు మర్చిపోవాలి. నీ ఇంట్లో అన్నిటికన్నా నీకు ప్రేమ పాత్రము ఏది కావాలంటే నీ పూజా మందిరము ప్రేమ పాత్రము కావాలి. అయ్యో నా స్వామికి ఇది చెయ్యకుండా నేను ఎలా ఉండగలను అన్న భావన నీకు బాగా పెరగాలి లోపల. అయ్యో లేచి ఈశ్వరారాధన చేయకుండా ఎలా ఉండగలను అని మానస పూజ చేసినా కూడా అయ్యో నేను ఇవాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేయలేకపోయానే అని, అయ్యో ఇవాళ నేను గుడికి వెళ్ళలేకపోయానే, ఇవాళ నేను ఒక్క పద్యం చదవలేదే, ఇవాళ నేను ఒక్క మంచి మాట వినలేకపోయానే, ఇవాళ నా జీవితం నిరర్థకంగా సాగిపోయిందే అని బెంగ పెట్టుకోగలిగితే ఆనాడు నువ్వు చేసినటువంటి పూజకి కోరికుండదు.